గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జేఆర్ఎస్ అకాడమీ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు వర్క్ బుక్ మొదటి పాఠాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మారినటువంటి వర్క్షీట్స్ నేపథ్యంలో ఇది ఉపయోగపడుతుందని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి పాఠం తెలుగు తల్లి, దానిలో మొదటి సాధనా పత్రం ఇది. దీంట్లో మనకి జంబుళ్ళు ఇచ్చారు, వాటిని ఆర్డర్లో రాయమని చెప్పేసి అన్నారు. ఈ రకంగా రాసుకోవాలి. దీని తర్వాత మనం పూర్తి చేయించాల్సింది ఇవి: భావాలకు గేయ పదాలు రాయటం. సో వీటిని మనం ఈ రకంగా రాసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ప్రశ్నకు సంబంధించి చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్కి మనం ఏం చేయాలంటే, ఈ ఫస్ట్ ప్రశ్న మనకి మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు ఎక్కడ మాట్లాడతారనేది. మనం చిన్నప్పటి నుంచి మాట్లాడే భాషని మాతృభాష అంటారు. ఇక అలాగే కింద 3వ ప్రశ్నకి 4వ ప్రశ్నకి సమాధానాలు ఇవి. మీకు ఇష్టమైన భాష ఏది, మీ ఇంట్లో మాట్లాడే భాష ఏది? రెండు తెలుగు కాబట్టి తెలుగు రాశాను. ఇది 2వ సాధనా పత్రం. భావాన్ని రాయమని చెప్పాను. ఈ రకంగా మనం భావం రాసుకోవాలి. ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్యాలకు అనుగుణంగా, పద్య పాదాలకు అనుగుణంగా గేయ పదాలు. ఇక్కడ చూడండి, ఒకసారి పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ సంబంధించి మనల్ని ప్రశ్నలు తయారు చేయమన్నారు. మనం ఇలా ప్రశ్నలు తయారు చేశాము. సో మన రాష్ట్ర గేయం ఏమిటి? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత ఎవరు? మా తెలుగు తల్లికి మొదటిగా ఎవరు ఎప్పుడు పాడారు? గేయాన్ని సూర్యకుమారి గారు ఎలా పాడారు? తర్వాత ఇక్కడ మనం ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ సంబంధించి ప్రశ్నలు అడిగారు, మన సమాధానాలు రాయాలన్నమాట. మూడో వర్క్షీట్ వచ్చేసి, 3వ సాధనా పత్రం వచ్చేసి పదజాలం. ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో మనం సరళాక్షర పదాలు రాయాలి, దానికి సరళాక్షరాలు రాయాలి, దానికి సంబంధించిన పదాలు రాయాలి, అలాగే దానికి సంబంధించిన వాక్యాన్ని రాయాలి. తర్వాత గుణితాక్షర పదాలని గుర్తించాలి, దాంతో సంబంధించినటువంటి పదాలు రాయాలి, దానికి సంబంధించినటువంటి వాక్యాలు రాయాలి. అలాగే ద్విత్వాక్షర పదాలను గుర్తించాలి, ద్విత్వాక్షర పదాలకు సంబంధించినటువంటి ద్విత్వాక్షరాలు గుర్తించాలి, ద్విత్వాక్షర పదాలు రాయాలి, అలాగే దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని రాయాలి. ఇక సంయుక్తాక్షర పదాలు 2 గుర్తించాలి, వాటికి సంబంధించి మనం వాక్యాలు ఇలా రాసుకోవచ్చు. దీంట్లో నేను గ్రామం అనేదాన్ని, ఇష్టం అనేదాన్ని రాశాను. మీరు ఇంకేమన్నా ఇష్టమైతే రాసుకోవచ్చు. ఇక 4వ సాధనా పత్రం కూడా పదజాలమే. దీంట్లో మనకు ఒక గ్రిడ్ ఇచ్చారు, దాని నుంచి పదాలు తీసిరాయమని చెప్పి అన్నారు. ఈ రకంగా మనం రాసుకోవచ్చు. తర్వాత రేడు అంటే అర్థం ఇచ్చారు. రేడు అంటే రాజు. తర్వాత ఇక్కడ చందమామకు సంబంధించినటువంటి కొన్ని ఇచ్చారు. నిర్భయంగా, నిశ్చయంగా, కల్పవల్లి, నిండు జాబిల్లి, కదలబోయి, నిద్ర వదలబోయి, అనుంగు, తెనుంగు, కనబోయి, చనబోయి, పద్యంలో ఉన్నటువంటి ప్రాస పదాలు. అలాగే ఆఖరిలో మనకు ఒక మైండ్ మ్యాపింగ్ ఇచ్చారు. సో ఈ మైండ్ మ్యాపింగ్ సంబంధించి మనం పదాలని సరిచేసి రాయాలి. ఇక్కడ లుగు ఇచ్చారు. తెలుగు, వెలుగు, ములుగు, పులుగు, కలుగు, మెలుగు, నాలుగు. ఇక్కడ ములుగు అంటే మునగటం, పులుగు అంటే పక్షి అండి. కొత్త పదాన్ని మనం పరిచయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇచ్చాను. ఇక సాధనాపత్రం 5, దీంట్లో కూడా పదజాలమే ఇచ్చారు. దీనిలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని సెంటర్లో మనం పెట్టి రాసాము. మళ్ళీ వాటిని ఇక్కడ పూర్తిగా రాసాము అనమాట. ఫిల్ చేసి ఇక్కడ పూర్తిగా రాసాము. దాని తర్వాత ఇక్కడ ఇవ్వబడినటువంటి నౌన్స్కి సంబంధించి నామవాచకాలను బట్టి ఇక్కడ సరైనటువంటి విశేషణాన్ని ఉంచాలన్నమాట. పండు వెన్నెల, గండు కోయిల, మండు వేసవి, రత్నరాశులు, చిలక పలుకులు, కాంతి కిరణాలు. ఈ రకంగా పూర్తి చేసుకోవాలి. తర్వాత ఇది చూడండి, క్రింది పదాలు ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. కొయ్య బొమ్మ. కింది పదాల్లో వేరుగా ఉన్న పదానికి 0 అంటే పూర్ణానుస్వారం చుట్టండి. చెట్టు. ఇవన్నీ కూడా ఆకాశానికి సంబంధించినవి. ఇవి మాత్రం
చెట్టు, భూమికి సంబంధించింది. ఇక ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇవ్వబడిన తెలుగు నేల. సో ఇవన్నిటిని కలిపి మనం ఇక్కడ ఈ మైండ్ మ్యాపింగ్ నుంచి 4 వాక్యాలు రాసాము ఇక్కడ. ఇక సాధనా పత్రం 6 సంబంధించి స్వీయ రచన ఇచ్చారు. సో సొంత మాటల్లో జవాబులు రాయాలి, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్. సో కవి తెలుగు తల్లిని వేటితో పోల్చారు మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, తెలుగు తల్లిని గురించి కవి ఏమి చెప్పాడు 2 వాక్యాలు రాయండి. ఇవన్నీ కూడా భావానుసారం మనం రాసినటువంటి సమాధానాలు. ఇక మూడో ప్రశ్నకి సమాధానం మనం, కవి తెలుగు తల్లిని గురించి చెప్పాడు కదా, మరి మీరు మీ కన్న తల్లి గురించి 2 వాక్యాలు రాయండి. సో మనం ఈ రకంగా రాసుకోవచ్చు. ఇక 4 చూస్తే, తెలుగు నేల సంతోషాన్ని ఇచ్చేదని కవి అన్నాడు కదా, మరి మీకు సంతోషాన్ని ఇచ్చే సందర్భాలు రాయండి. సో మనం ఆ సందర్భాలు రాసాము ఇక్కడ. 5 మన మాతృభాష గురించి రాయండి అన్నారు, దాని గురించి రాసాము. ఇక 6వ ప్రశ్నకి సమాధానం ఇది. కవి తెలుగు తల్లిని అందాల నిండు జాబిలతో పోల్చడం కదా, మీరు నిండు చందమామను దేనితోనైనా పోల్చి రాయండి. పిల్లలకున్న ఐడియాలజీని బట్టి నేను రాశాను, మోడిఫై కావాలంటే చేసుకోవచ్చు. ఇక 7వ సాధనా పత్రం వచ్చి, సాధనా పత్రం 7 వచ్చేసి భాషాంశాలు. ఇవి విరామ చిహ్నాలను ఉపయోగించి మనం రాయాలి. సో ఇవన్నీ కూడా విరామ చిహ్నాలు. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ మనం ఇక్కడ పెట్టి రాసినటువంటి విరామ చిహ్నాలు. వీటిని జాగ్రత్తగా మనం విద్యార్థుల చేత గమనింప చేయాలి. ఇక దీని తర్వాత మనం ఫుల్ స్టాప్, కామా ఎక్కడి నుంచి రాయాలో మనం ఇక్కడ పెట్టి రాసాము. వీటిలన్నిటి కూడా అలాగే చేసాము. ఇక ఈ క్రింది వాటిలో పూర్ణ విరామ చిహ్నం గల సరైన వాక్యము, సత్యమును ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. చూడండి ఒకసారి, ఇది కింది వానిలో పూర్ణ విరామ చిహ్నం గల సరైన వాక్యం. పూర్ణ విరామ చిహ్నం ఫుల్ స్టాప్ ఉన్నదన్నమాట. సో ఆప్షన్ ఆ అవుతుంది. ఇక ఇక్కడ చూడండి, ఈ కింది వాక్యాలను చదవండి, ఎవరు విరామ చిహ్నాలు పాటించారో రాయండి. సో పావని చక్కగా పాటించింది కాబట్టి ఇది రాశాము. ఇక సాధనా పత్రం 8 గేయాన్ని పొడిగించమన్నారు. మనం ఈ రకంగా గేయాన్ని పొడిగించుకోవచ్చు. మనం ఇక్కడ తెలుగు తల్లి చిత్రానికి చక్కగా రంగులు వేయండి, పేరు రాయమన్నారు. మనం పేరు రాసాం, దీని కలర్ జాగ్రత్తగా వేసుకోండి. మనకి సాధనా పత్రాలన్నీ పూర్తయిన తర్వాత కంపల్సరీ నేనేం నేర్చుకున్నాను అనేటువంటి ఒక అసెస్మెంట్ రాయాలి. మొదటిది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఆన్సర్ ఇది. తర్వాత వచ్చిన వాటిని సరైన విరామ చిహ్నాలు ఉపయోగించి రాయమన్నారు. మనం ఇదిగోండి ఇక్కడ కామా 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 ఫుల్ స్టాప్ పెట్టాము. అలా ఇక్కడ ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా క్రాని గ్రాని ఉపయోగించి రాయాలి. ఇక్కడ మనం ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి 4 చూడండి, పారా చదవండి, ప్రశ్నలు జవాబులు రాయండి. పారాగ్రాఫ్ చదివించాలి. చదివించిన తర్వాత మనకి ఈ ఆన్సర్స్. నో బ్యాక్ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది? నెలలో మొదటి 3వ శనివారాల్లో. ఇక ఇలాగే ఇట్లా జాగ్రత్తగా పూర్తి చేయించండి. ఇక ఆఖరిలో మనకి సొంత మాటల్లో ఒక పద్యాన్ని, గేయాన్ని పూర్తి చేయమన్నారు. తెలుగు తల్లి మా తెలుగు తల్లి, వైభవంగా వెలిగే మా కల్పవల్లి, మెడలో మాలధారణం, తలపై వజ్రకీర్తి మకుటం, దక్షిణ హస్తమున శుభపూర్ణ కుంభం, దక్షిణ హస్తం అంటే కుడి చేయి అన్నమాట, వామహస్తమున వరి పనల జీవం, ఇది మనకు ప్రాణం కాబట్టి, కమలముపై నిలిచే నీ అమృత రూపం, తెలుగు వారి కొసకు నిత్య ఆశీర్వాదం. ఇలా ప్రాస వచ్చేలా ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చినట్టు రాయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.